ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు ముందు వీడియో చూసుంటారు, పల్లెకి వెళ్ళే వీడియో. దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో ఊర్లో అయితే సంక్రాంతికి కలకల్లాడిపోతుంది మా ఊరు. మా సిస్టర్స్ అందరూ వచ్చేసారు. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము వెళ్తూ ఉన్నాం. సో మేము వచ్చేటప్పుడు ట్రావెలింగ్లో అంతా ఎక్కడ వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఇంకా ఎంతసేపు ట్రావెల్, ఇలా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారనమాట. మా చెల్లి కొడుక్కి పూజ అంటే చాలా ఇష్టం. సో తను ఎలా ఫాలోఅప్ చేస్తున్నాడో ఒక్కసారి తన మాటలు చూసేయండి, ఫోన్లో ఎలా ఉన్నాడు. వెల్కమ్ వెల్కమ్ చెప్పడం కోసం పూలు బొకే ఎత్తుకొని వస్తావు నా కోసం బయటికి. వెల్కమ్ అని చెప్పేది కదా, సెల్యూట్ కొట్టే బొక్క పూలు ఉన్నాయి బ్రో. నువ్వు ఓడనుకో జాతీలు పడుతుంది రే. చెప్పురా బోడిఫెల్లో, ఏమిరా? మేము రావట్లా, పూజ ఎక్కడ రావట్లా, నెల్లూరు పోతున్నాం మేము నెల్లూరుకి పోతున్నాం. నానమ్మ మాకు చేపల పులుసు చేసాము రెండింటికి అని చెప్పింది. సో మేము నెల్లూరుకి వెళ్ళిపోతున్నాం. పురుగొండకు వస్తే పురుగొండకు వస్తే మీ సంగతి చెప్తాము. ఓయ్ మేము రావట్లా నీ దగ్గరికి. ఊరు వెళ్తూ ఉంటేనే ఒక వైబ్రేషన్ అనమాట. ఏమైనా ఎవరికైనా అమ్మవాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఖుషీగా ఉంటుంది కదా. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఎంత ఫీల్ అవుతారో అదేలా ఫీల్ అవుతారు అనుకుంటూ ఉన్నాను. ఇక మా పల్లెటూరు వాతావరణం చూడంగానే గేదెలు, మేకలు ఇవన్నీ వెళ్తూ ఉన్నాయి. మేము మార్నింగ్ ఇప్పుడు అప్రాక్సిమేట్ ఒక 9:30 అవుతుంది అనమాట. టైము 9:30 or 10 o'clock అవుతుంది. సో పల్లెలో వాతావరణం ఎలా ఉందో మనం చూడొచ్చు. ఇవి గోగు పువ్వులు. ఈ గోగు పువ్వులు సంక్రాంతి అప్పుడు పూస్తాయి అనమాట. సో గొబ్బెమ్మల్లో పెట్టే పువ్వులు అనమాట అవి, గోగు పువ్వులు. సో అవి కనిపించగానే మీకు చూపిద్దామని చెప్పి తీసానమాట. ఇక్కడ ఏంటంటే దారిలో వస్తూ ఉంటే మనకు విలేజ్ ప్రింట్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళ దగ్గర శారీ అనమాట. వీళ్ళు ఆ శారీ ఇచ్చారు నాకు సంక్రాంతికి. సో అది మీకు చూపిస్తూ ఉన్నాను. ప్రింట్, హ్యాండ్ ప్రింట్ వేసి చాలా బాగున్నాయి. వెయిట్లెస్ శారీ అనమాట. నాకు వెయిట్లెస్ శారీ కాటన్ ఉంటే మాత్రం చాలా ఇష్టం. సో అందుకే ఈ కలర్ బాగుందని ఇచ్చారు. సో దాన్ని మీకు షేర్ చేస్తూ ఉన్నాను. విలేజ్ ప్రింట్స్ ఆల్రెడీ మీకు తెలిసిందే కదా. సో చాలామంది మన వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. సో విలేజ్లో అంత బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అన్నీ వేసి కూడా. సో వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేద్దామని ఒక చిన్న ప్రయత్నం. సో అది లాంగ్ బ్యాక్ 4 years బ్యాక్ పెట్టాను. సో వాళ్ళకి బాగా అప్రోచ్ ఉంది. సో మన వాళ్ళకి కూడా వాళ్ళ శారీస్ బాగా నచ్చాయి. సో హ్యాపీ అన్నమాట. సో అలా మన వాళ్ళకు మంచి శారీస్ ఇచ్చినట్లుంది, వాళ్ళకి మన వంతు సాయంగా బిజినెస్ ఎంకరేజ్ చేసినట్లు అనిపించింది అనమాట. సో మొత్తానికి మా ఊరైతే రీచ్ అయిపోయాం. చూసాను కదా, పల్లెటూరు వాతావరణం చూడంగానే గేదెలు, మేకపిల్లలు, పొట్టేళ్ళు అవన్నీ ఎదురొస్తాయని. తర్వాత ఇక్కడ లోపల ఎంటర్ అవ్వగానే సంక్రాంతి శుభాకాంక్షలు అంట మా ఊరు వాళ్ళందరూ పెద్ద పెద్ద బ్యానర్లు. సో ఫస్ట్ టైం అనమాట ఇన్ని బ్యానర్స్ పెట్టడం. సో పార్టీల వాళ్ళు అనుకుంటా, అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు పోటాపోటీగా పెట్టినట్లు అనిపిస్తూ ఉంది నాకు చూడంగానే. సో నాకు అనిపించింది ఇలా ఈ బ్యానర్స్కి ఇంత డబ్బులు స్పెండ్ చేసి వేస్ట్ చేసే బదులు ఊర్లో చాలా కోతులు ఉన్నాయి, కోతుల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఆ మనీని ఆ కోతుల కోసం స్పెండ్ చేస్తే ఊరంతా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అని అనిపించింది. కానీ ఎవరెవరి ఇష్టం వాళ్ళది కదా, మనం ఏం చేయలేం. సో అదే అనిపించింది నాకు ఆ బ్యానర్స్ చూడంగానే, అంతంత డబ్బులు వేస్ట్ చేశారు కదా అని అనిపించింది. ఇంకా మనం ఊర్లోకి ఎంటర్ అయ్యాం. సో మా చెల్లి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పాను కదా. సో మా బుడ్డోడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూసేయండి. సో మా చెల్లి వాళ్ళ ఇల్లు అయితే రీచ్ అయిపోయాం. వీళ్ళు మెయిన్ రోడ్లో ఉంటారు కాబట్టి పూజని దించేసి వెళదాం. అది పిన్ని పరిగెత్తుతూ వస్తుంది. పూజకు చేయి కాదురా, నన్ను దించాలిరా కిందకే. నన్ను ఇరికిచ్చేస్తున్నాడు పెద్దనాన్న. నాకు దండం కాదు, ఎత్తుకోరా బాగుండవా? అక్కనంటే ఎత్తుకో, అక్కనంటే ఎత్తుకో. ఆ చెట్టు ఉండరా, జరుగురా. ఏమైనా మన ఊరు వెళ్ళినప్పుడు అందరూ మన వాళ్ళందరూ ఒకే చోట కలిసే ఒక పెద్ద పండగ అని చెప్పొచ్చు సంక్రాంతి అయితే. కానీ మునిపటిలా మా ఊర్లో అంత కళ లేదు. సంక్రాంతి అంటే ఒక
పండగ ఎలా ఉంటుందో అని అనిపించేది. కానీ ఇప్పుడు సంక్రాంతి అప్పుడు మామూలు అప్పుడు తేడా లేకుండా అయిపోయింది అనమాట. సో మేము చిన్నపిల్లలప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి మాకు. భోగి పండగ, సంక్రాంతి అంటే ఒక పెద్ద సెలబ్రేషన్, ఎంత బాగుండేది, ఊరంతా కళకళలాడిపోతూ ఉండేది. కానీ మామూలు అప్పుడు ఎలా ఉందో సంక్రాంతి అప్పుడు కూడా పల్లెటూరులో కూడా అలానే ఉంది అని అనిపించింది. సో బాగా వాళ్ళు చేంజ్ అయిపోయారు. మాకు అప్పుడైతే మాకు పనిచేసే వాళ్ళందరూ కూడా అరిసెల కోసం, తర్వాత అన్నాలు పెట్టేవాళ్ళు, రైస్ వేసేవాళ్ళు. ఆ భోగి పండుగ అయితే పొద్దున్నే మా అమ్మ ఒక పెద్ద గోతం పెట్టి మమ్మల్ని అక్కడ కూర్చోబెడితే ఇంక వచ్చే వాళ్ళందరికీ బియ్యం వేసుకుంటా ఉండేవాళ్ళు అనమాట. సంక్రాంతి అయితే అరిసెలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం, అందరికీ పప్పు, పాయసం, వడలు అన్నీ చేసి పెట్టడం, అన్నం పెట్టడం, ఇవన్నీ ఉండేటివి. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు ఊర్లో అయితే. అలా ఫుల్గా వాళ్ళు కూడా బాగా ఇంట్లోనే చేసుకోవడం, ఎవరిళ్ళకి రాకుండా ఉండడం, సో అలా అయిపోయారన్నమాట. సో సంక్రాంతి కళ లేనే లేదు. గంగిరెద్దులు కానీ ఇంకా వేషాలు వేసుకొని వచ్చేవాళ్ళు, తర్వాత గుబ్బేయాలు తట్టేవాళ్ళు. సో ఇవన్నీ కూడా ఏమి కనిపించలేదు. ఈ సంక్రాంతి అయితే సప్పగా ఉండింది. అందరూ బాగుండారు కా. ఏమంత చెట్లు నరికేసినట్టుండవా? పూజ ఆడ దిగేసింది విజేత దగ్గర. ఫస్ట్ టైం మేము ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ ఊర్లో లేదు, ఏదో అర్జెంట్ పని ఉంది పక్క ఊరికి వెళ్ళింది అనమాట. సో మేము ఒక గంటలో వచ్చేస్తాను, మీరు మధ్యాహ్నం లోపల వచ్చేస్తానని చెప్పింది. ఏమైనా వెళ్ళినప్పుడు ఊర్లో అమ్మలేకపోతే ఒకలాగా వెళితేగా అనిపించేది నాకైతే. సో 1-2 సార్లు అలా జరిగింది. మొత్తానికి బ్యాంగిల్స్ అంతా తెచ్చాను, ఇంద్రకోళ్ళకి ఇద్దామని వెళ్తూ ఉన్నాను. సో ఇంద్రకోళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం సంక్రాంతి అరిసెలు అక్కోళ్ళ ఇంట్లోనే టేస్ట్ చేశా. సంవత్సరం ఫస్ట్ నిప్పటి అనమాట. ఎట్టుందో చూద్దాం. ఇది ఒకరోజు సాగుతుంది, ఇదేమో ఏమో తెలియదు. ఇంద్రక్క వాళ్ళ ఇంట్లో అరిసెలు టేస్ట్ చేశాను. నాకైతే ఎక్కువగా లాగి పీకే అరిసెలు ఇష్టం, ఎక్కువగా సాగే అరిసెలు ఇష్టం. ముదురు పాకంతో పెడతారు కదా, ఈ విధంగా ముదురు పాకం రావాలి. ముదురు పాకంతో పెట్టిన అరిసెలు అయితే బాగుంటాయి, కానీ అందరికీ ఇష్టం ఉండదు. తునగాలి, నాకైతే లాగాలన్నమాట. సో అలా ఉంటాయి. సో మన ఇంటికి వెళ్దాం. నేను ఊరికి పోవాలి, వస్తాయా రావా? సరిపోయినాయా? నీకు ఇంకా లూజ్ ఏమో కదా. మొత్తం ఎత్తుకుంటున్నాడు. ఎంత కష్టపడి తీసినాను తెలుసుదే. ఓరి నాయన, ఇవన్నీ నీయనకా? ఇవి బాగున్నాయి. మీకు సరిపోలే, నాకు చదవండి. ఈ బాగున్నాయి. సుమతక్కకి, వెనకాల ఇంద్రక్కలకి, అందరికి బాగున్నాయి. కొన్ని దూరిపోతున్నాయి, కొన్ని. ఏం సమ్మ నా గుడ్లు ఎత్తుకోపోతున్నావా? అయిపోయిందా? ఎత్తుకోవా? అయిపోయింది ఉద్యోగమా? ఇప్పుడు దేనికి వచ్చినావు అయితే? అక్కడ తీసుకెళ్ళిపోతాం. ఇప్పుడు అక్కడ చెన్నైకి వెళ్ళిపోతుంది. ఉంచమంట. కొద్దిసేపు తర్వాత అమ్మ అయితే వచ్చేసింది. ఇంకా చెల్లెళ్ళందరం జాలీగా కాసేపు ఎంజాయ్ చేసాం. ఇప్పుడు పెద్ద చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చామంతులు అయితే భలే పూసున్నాయి, అన్ని కోసేసాము. ఇప్పుడు కొద్దిగా ఉన్నాయి, కోతులు అన్ని తుంచేస్తున్నాయి అన్నారు. హ్యాపీ సంక్రాంతి. మో ఏమా అవి బాగున్నాయి, ఉంచు. చూడు ఎలా ముగ్గేస్తారు, భయం ఉంది కదా. మీకు నచ్చితే ఓటేయండి ఫ్రెండ్స్ అను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మా ముగ్గు, మా లోటస్ ఫ్లవర్ గాని మీకు నచ్చినట్లయితే వేసేస్తారు. ఎందుకు రాట ఒక్కటే పక్కన తీసుకో. సర్వనా స్టోర్స్
ఏయ్ తిప్పు చెప్పులు వెళ్తే ఆపు నేను చెప్తా. గొడవడుతున్నాడు. గొడవ పడుతున్నారు, అది గుర్రం పడుతున్నారు కదా. ఇప్పుడే ఒక్క సైడ్ వాళ్ళు మీరు చూస్తున్నా నీ అసలు రూపాయలు చూపించాలంటున్నాడు అండి. అదేంద్ర తిప్పడం ఇటు తీయాలా.